హరే కృష్ణ. మన పూర్వజన్మలో మనం చేసిన మంచి ఈ జన్మలో మన వద్దకు ఎలా తిరిగి వస్తుంది, దానిని మనం ఎలా గుర్తించాలో మీకు ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి కథను పూర్తిగా వినండి. పూర్వం ఒక మహారాజు ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. ఇలా కాలం గడుస్తున్న కొలది అతని వయసు పెరిగిపోయింది. వృద్ధాప్యం వచ్చేసింది. భర్తకు వృద్ధాప్యం రావడంతో భార్య పిల్లలు అతన్ని గౌరవించేవారు కాదు. అతడిని చిన్నచూపు చూసేవారు. ఈ అవమానాన్ని మహారాజు తట్టుకోలేకపోయాడు. తన ఇంట్లోనే తనకు గౌరవం లభించకపోతే ఇక బయట వారు నా గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటారు అంటూ బాధపడేవాడు. ఒకరోజు మహారాజు ఆ రాజ్యంలో ఉన్న గొప్ప వైద్యుడి వద్దకు చేరుకుని, చూడండి, మీరు చాలా గొప్ప వైద్యులు, నాకు మీరు ఒక సహాయం చేయాలి. నాకు వృద్ధాప్యం వచ్చేసింది. దానివల్ల నన్ను ఎవ్వరూ గౌరవించడం లేదు. అది నాకు చాలా బాధని కలిగిస్తుంది. దయచేసి మీరే ఏదైనా ఒక మందుని ఇచ్చి పోయిన నా వయసును తిరిగి నాకు ప్రసాదించండి. మీ మందు వల్ల నేను కోల్పోయిన నా యవ్వనాన్ని తిరిగి పొందాలి. అలాంటి మందు ఉంటే నాకు ఇవ్వండి. దానికి బదులుగా మీరు ఎంత ధనం అడిగినా నేను ఇస్తాను అని అంటాడు. మహారాజు మాటలు విన్న ఆ వైద్యుడు తన మనసులోనే ఇలా అనుకుంటున్నాడు, ఈ మహారాజు పెద్ద మూర్ఖుడిలాగే ఉన్నాడు. ఈ లోకంలో ఒక వ్యక్తికి వయసు పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది అసాధ్యం. ఈ మహారాజు తిరిగి తన యవ్వనాన్ని పొందాలనుకుంటున్నాడు. ఈ మహారాజుకు ఏదో ఒకటి చెప్పి ఇతన్ని వద్ద నుండి చాలా ధనం సంపాదించవచ్చు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ మహారాజును నా మాటలతో నన్ను పూర్తిగా నమ్మేటట్టుగా చేస్తా అంటూ ఆ మహారాజుతో ఇలా అంటున్నాడు. ఓ మహారాజా, అలాంటి మందును నేను సిద్ధం చేయగలను. అది నాకు బాగా తెలుసు. ఆ మందుతో మీరు మళ్ళీ యవ్వనంగా మారుతారు. కానీ దానికి కొన్ని నియమాలున్నాయి. వాటిని మీరు తప్పకుండా పాటించాలి. ఆ నియమాలు ఏమంటే, మీరు 6 నెలలు ఒక రహస్యమైన గదిలో ఉండాలి. ఎవ్వరికీ కనపడకూడదు. ఎందుకంటే ఆ 6 నెలలు మీ పైన సూర్యకిరణాలు పడకూడదు. అప్పుడే నేను సిద్ధం చేసిన ఆ మందు మీపై ప్రభావం చూపిస్తుంది. మీరు ఆ షరతుకు ఒప్పుకుంటే నేను మందును సిద్ధం చేస్తాను అని అంటాడు. వైద్యుడి మాటలు విన్న మహారాజు, సరే అయితే నేను రాజదర్బారులో రహస్యంగా ఒక గదిలో ఉంటాను. మందును సిద్ధం చేసిన తర్వాత రాత్రి సమయంలో మీ వద్దకు వచ్చి ఆ మందును స్వీకరిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ వైద్యుడు, లేదు మహారాజా, మీరు అక్కడ ఉండటానికి వీల్లేదు. నా వద్ద ఒక రహస్యమైన గది